సూత మహర్షుల వారు తన శిష్యులకి శివపురాణం గురించి ఇలా వివరించారు. ఏ దేవుడికైనా మనం విగ్రహ రూపంలో పూజ చేస్తాం, కానీ శివుడికి మాత్రం రెండు విధాలుగా పూజ చేస్తాం. ఒకటి లింగారూపం, ఇంకోటి విగ్రహ రూపంలో పూజ చేస్తాం. సూతుడి శిష్యులు శివుడెందుకు 2 రూపాల్లో దర్శనమిస్తాడు అని అడుగుతారు. అప్పుడు సూతుడు శివపురాణం చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం శ్వేత వరాహ కల్పం ప్రారంభంలో బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నాభిలో ఉన్న కమలపువ్వుడి నుండి జన్మిస్తాడు. ఆయన 5 ముక్కలతో పుట్టారు కాబట్టి పంచముఖ బ్రహ్మ అని అంటారు. బ్రహ్మ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి అన్నీ సృష్టిస్తాడు. అలా తాను సృష్టించినవన్నీ చూడ్డానికి తన వాహనమైన హంస మీద వెళ్తూ అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠానికి కూడా వెళ్తాడు. అక్కడ శేషపాన్పమైన పడుకున్న విష్ణుమూర్తిని చూసి, ఎవరు నువ్వు? సృష్టికర్త బ్రహ్మ వచ్చినా కూడా పడుకునున్నాం, లేచి నమస్కరించడం కూడా తెలీదా అని అంటారు. విష్ణుమూర్తి శాంత స్వరూపుడు కాబట్టి నీవే నా కుమారుడివి నాయన, నా నాభిలో నుంచే జన్మించావు అని అంటాడు. అప్పుడు బ్రహ్మ, నువ్వు నా తండ్రివా? ఈ బ్రహ్మాండమైన లోకాలు నేనే సృష్టించాను, నువ్వే నా కుమారుడు అవుతావు, వచ్చి నా పాద పూజ చేసుకో అని అంటారు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మకి చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తాడు, కానీ బ్రహ్మకి అంతులేని కోపం వస్తుంది. నెక్స్ట్ పార్ట్ లో కథ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, బ్రహ్మదేవుడు ఎలా జన్మించాడు? కామెంట్ బిలో.